హలో అండి. విఘ్నేశ్వరుని పూజ కోసం నేనైతే కొన్ని పత్రులైతే కలెక్ట్ చేశాను. మా గార్డెన్‌లోనే కొన్ని రకాలైతే దొరికాయి. మొత్తం పత్రులైతే దొరకలేదనమాట. 12, 13 రకాలైతే దొరికాయి నాకు. దొరికిన వాటితోనే నేను పూజ చేసుకున్నాను. అవి ఏమిటో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. మామూలుగా అయితే ఈ వీడియోను నేను ముందు రోజే షేర్ చేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. ఎడిటింగ్ చేయడం పండగ కదా, ఏవో ఒకటి పనుల వల్ల చేయలేకపోయాను. మా గార్డెన్‌లో అయితే కొన్ని పత్రులు దొరికాయి. మిగతావి నేను మా ఇంటి ఎదురుగా ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి అవి ఉమ్మెత్త, ఉత్తరేణి అవన్నీ ఇవి రేగాకులు అవన్నీ కొన్ని దొరికాయన్నమాట. తీసుకొచ్చుకొని నేను శుభ్రంగా కడిగి ముందు రోజు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. మరుసటి రోజు అయితే మామిడాకులు మనం తోరణాలకు తెచ్చుకుంటాం కదా, అది కూడా నేను వాటిల్లో కొంచెం లేతగా ఉన్నది తీసి పెట్టుకున్నాను. ఇది గరికండి. మా పక్కింటి ఆయన చేను దగ్గరికి వెళ్తుంటే ఆయనతో తెప్పించుకున్నాను. చాలా పెద్ద కట్ట తీసుకొచ్చి ఇచ్చాడనమాట. ముందు రోజు దొరికినవన్నీ శుభ్రంగా కడిగి కలెక్ట్ చేసి పెట్టుకున్నవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. పొద్దున్న మనం విగ్రహం తెచ్చుకునేటప్పుడు వాళ్ళు అమ్మేవాళ్ళు పత్రి కూడా ఇస్తారు కదా, అదే అనమాట ఇది. చూడండి, వీటిల్లో ఏది సరిగా లేదు, కానీ తప్పదు కదా, మనం దేవుని దగ్గర పెట్టవలసిందే. వీటిలోనే ఏదో మద్ది ఆకులంట, సెమి వృక్షం అంట అవన్నీ ఉన్నాయండి. నేను అలాగే పూజ దగ్గర నీట్గా అట్లా తీసేసి కొంచెం పెట్టేశాను. నేనైతే ఇవన్నీ నాకు దొరికిన వాటితో నేను పూజని ఇలా చేసుకున్నానండి. మీకేమేమి దొరికాయి, మీరు ఎలా పూజ చేసుకున్నారు అనేది నాకు వీడియోలో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.